హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్స్ప్రెస్ డిస్ప్లేలో అయితే చెక్ లైట్ పడిపోయిందండి. మనం అనుకున్నది అయింది. ఒక 2 days బట్టి కొంచెం సౌండ్ వస్తుందండి. ఒక చిన్న నాయిస్ వస్తుంది, కిస్ అని. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన కానీ వస్తుందిలే, కానీ పెద్దగా ఏం రావట్లేదు, చిన్నగా వస్తుంది కానీ పట్టించుకోలేదు. దానికి అది కాస్త చెక్ లైట్ పడిపోయింది. చెక్ లైట్ ఎందుకు పడదని చెప్పి సౌండ్ అయితే ఎక్కడ వస్తుందని చెక్ చేద్దామని చెప్పేసి బ్యానెట్లన్నీ ఇప్పేసి మామూలుగా చూశాను. చూడండి ఫ్రెండ్స్, నేను చూసినా కానీ ఆ సౌండ్ ఒక పైప్ అని నాకు అర్థమైంది. ఆ పైపు వ్యాక్యూమ్ పైప్ ఫ్రెండ్స్, అదే అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేసినలే. కానీ మళ్ళీ డౌట్ వచ్చి ఎందుకని మంచిదని చెప్పేసి షోరూమ్కి తీసుకెళ్ళి పైప్ సిస్టమ్ పెట్టించా. సో సిస్టమ్ పెట్టితే వాళ్ళు చెప్పింది కూడా అదే చెప్పారు. నెక్స్ట్ మన బండి ఫ్రెండ్స్, కట్టెలు 20 నెలలు అవుతుంది కదా, దీనికి కట్టెలు తెచ్చిన కానీ కట్టెలు ఎంతవరకు కొట్టలేదు ఫ్రెండ్స్. అవి బాగా సాగిపోయి కిందికి అయిపోయినాయి. కొంచెం సౌండ్ వస్తున్నాయి గుంటలో పడుతుందని చెప్పేసి ఆ వర్క్ కూడా ఈరోజు చేంజ్ చేశాను. మనం ఫుల్ వీడియో పెట్టే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇదే ఇంజిన్ చెక్ లైటు. ఈ లైట్ పడడం వల్ల పికప్ తగ్గిపోయింది, బండి ఉరకట్లేదు, రన్నింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే పికప్ ఎత్తుకోవట్లేదు, అసలు అంత స్లో ఉంటే అంత స్లో అయిపోయింది. ఈ లైట్ పోతేనే మళ్ళీ మనకి స్పీడ్ పెరిగిద్ది. ఆ లైట్ ఎందుకు పడుతుందని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి బ్యానెట్లు అన్నీ లేపేసి ఆ ఇంజిన్ ఎక్కడి నుంచి సౌండ్ ఒకటి వస్తుంది, చిన్న నాయిస్ సౌండ్ వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసి చెక్ చేశాను. మొత్తం అటు ఇటు అయితే సీట్లు బీకేసి బానెట్ లేపేసి చూశాను. ఫ్రెండ్స్, మన వెహికల్కి బానెట్ తీయాలంటే ఇంజిన్ చూడటానికి చాలా ప్రాసెస్. ఈ సీట్లన్నీ వేకాలి, అటుపక్క బానెట్కి బోల్ట్లు అయితే చాలా ఉంటాయి. మినిమం ఒక 10 బోల్ట్లు ఉంటాయి మన బానెట్కి, అదంతా బేకాలి. చాలా ప్రాసెస్, ఒక అరగంట పట్టింది మినిమం. మన డ్రైవర్ సీట్ అయితే తీసే పని లేదు, దానికి వెనకాల స్క్రూలు ఉంటాయి కాబట్టి రాదు. దాన్ని పైకి లేపి బెల్ట్ పెట్టుకుంటే సరిపోద్ది ఖచ్చితంగా. ఇది చూడండి, ఇక్కడ ఈ అట్టలన్నీ కూడా మనకి వేడి లోనకి ఇంజన్ హీట్ రాకుండా పెట్టారు బందోబస్తుగా. ఇవేవి మనం వేయకపోయినా కానీ వేడి పుల్లుకి వచ్చేది సందుల నుంచి, హీట్ ఎటు పోదు, ఇంజన్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది. ఆ స్క్రూలన్నీ ఈ మ్యాట్లన్నీ మనం గట్టిగా పెట్టుకోవాలి. ఈ బానెట్కి మొత్తం 10 mm బోల్ట్లే ఉంటాయండి. మనం 10 ఇంచ్ తీసుకొని మొత్తం ఇప్పేయటం తలుపుకొని ఇప్పేటి బానెట్ ఒకటి తీసేస్తే మనకి ఎంత ప్రాసెస్ ఏమి ఉండదులేండి. వెనక సైడ్ తీసేది ఏం లేదు, ఓన్లీ ఫ్రంట్ మనం చూసుకోవటమే కాబట్టి ఈ బానెట్ ఒకటి పీకైతే సరిపోతుంది. స్క్రూలన్నీ రిమూవ్ చేసేస్తే బానెట్ లేపేసానండి. చూడండి, మన ఇంజిన్ మనకి క్లారిటీ మొత్తం కనపడుతుంది. అంటే ఇది కనపడేది మట్టుకు హాఫే, ఇంకా హాఫ్ సైడ్ వెనక ఉంటుంది. ఈ సెన్సార్ కాబట్టి చూడండి ఎన్ని వైర్లు ఉన్నాయో, అసలు దీన్ని చూడలేకపోతున్నాం. అసలు మనకి ఏ వైర్ ఏంటో కూడా తెలియదండి. ఇందులో మెకానిక్లు కూడా సెన్సార్ మెకానిక్లు అయితే చెప్తారు కానీ వేరే మెకానిక్లు అయితే చెప్పలేదు. జనరల్ మెకానిక్లు కూడా చేస్తారు కానండి, వాళ్ళంత డీప్కి వెళ్ళి అయితే చేయరు. వాళ్ళు చేసే పని ఏంటంటే లైనర్లు, బ్రేక్ షూస్, నెక్స్ట్ ఆయిల్ చేంజింగ్, కొంచెం చిన్న అని చేస్తారు కానీ పెద్ద అయితే వాళ్ళు ముట్టుకోరు. వాళ్ళు డీప్కి వెళ్ళి చేయరు. అంత పెద్ద ప్రాబ్లం ఏదైనా అనిపించిందంటే వాళ్ళే షోరూమ్కి వెళ్ళమంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పరు దీని స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరకవు కాబట్టి మెకానికల్నే మన షోరూమ్కి తీసుకెళ్ళమంటారు. ఫ్రెండ్స్, నేనైతే మా దగ్గరలోనే షోరూమ్కి అయితే తీసుకొచ్చా. దగ్గర అంటే దగ్గర ఏం కాదు ఫ్రెండ్స్, మినిమం 90 kilometers వెళ్ళాలి. 90 కాదు, 80 kilometers, 80 kilometers అయితే వెళ్ళాలి మా షోరూమ్ కావాలంటే. నేను మార్నింగ్ వెళ్ళేసి లేట్ చేయకుండా వచ్చేసాను. చూడండి, ఈ చెక్ లైటే అనుకుంటే దాని పక్కన మళ్ళీ రీజనరేషన్ కూడా పడ్డదండి. డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు మనకు జబ్బులు లేని అని గుర్తొస్తాయి ఆ టైప్లో. అది చూడండి, దానికోసం పోతే ఇది కూడా వచ్చింది. 2 కలిపి చేశారు. పైప్ అయితే చూసారండి, నేను చెప్పేసి దాన్ని చెక్ చేశారు. మళ్ళీ కోళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కోళ్ళు రిమూవ్ చేయడానికి అయితే మన వాళ్ళు సిస్టమ్ పెట్టి అయితే తీశారు. నేనైతే అడిగానండి మెకానిక్ని, అన్న నేను చూపెట్టిన పైప్ అయినా ఊడిపోయిందంటే అదే పైప్ ఊడిపోయిందండి, ఇది సిస్టంలో కూడా అదే చూపిస్తుందని చెప్పారు. అంత కన్ఫామ్గా నేను అదే పైప్ అని ఎలా చెప్పానంటే, మనం లాస్ట్ టైం ఇంజిన్ ఆయిల్ మార్పించుకునేటప్పుడు నేను ఇంజన్కి ఎయిర్ పెట్టానండి. ఆ ఎయిర్ పెట్టినప్పుడు పైప్ అది లూజ్ అయింది. అది నేను చూసాలే కానీ ఇంత పెద్ద ఇష్యూ చేద్దాని అయితే నేను అనుకోలేదు. షెడ్లో అయితే మనకన్నా ముందు చాలా బండ్లు వచ్చినాయండి, చాలా బండ్లు వచ్చినాయి. ఇక్కడ చూడండి, మొత్తం గూడ్స్ కెరీర్ వెహికల్స్ ఏ ఉన్నాయి. ఇంతమంది మొగరాయిల మధ్య అమ్మాయి టైపు మన బండి ఒక్కటే కనపడుతుందండి, బిక్కు అనుకుంటూ. వ్యాన్లో డ్రైవర్లందరూ కూడా మన వెహికల్ దగ్గరకు వచ్చేసి చాలా వింతగా చూసారండి గ్రీన్ మ్యాట్ని కూడా. మెకానిక్ అయితే సిస్టమ్ పట్టుకొచ్చిందండి, దాంతో మనకి ఇంకా చూడండి మన వెహికల్కి అయితే కనెక్ట్ చేసిండు. ఈ కింద కనపడుతుంది కదండి, ఇదే అంత ఇంపార్టెంట్ సిస్టమ్. అంటే దీన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ యాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ అది అయితే ఉండాలి. దాన్ని మనకి వాటర్ పైప్ పక్కన కనపడుతుందండి సిస్టమ్ పెట్టేది, హోల్ ఉంటుంది, సాకెట్ టైపే ఉంటుంది. దానికి కనెక్ట్ చేసుకుంటే మన బండి బయోడేటా మొత్తం అందులోకి వెళ్ళిపోద్దండి. మనం ఎక్కడన్నా ఏదైనా వెహికల్కి పని చేయించినా అందులో చూపెడుతుందండి. ఈ పర్సన్ వచ్చేసి నువ్వు బయట పని చేయించాను అడుగుతున్నారండి. అయితే మొన్న నేను బ్రేక్లు ఇప్పించి చూపించా కదా, అది కూడా చెప్తుందండి. మనం షెడ్లో అదే షోరూంలో కాకుండా బయట ఎక్కడ పని చేయించినా కానీ అందులో కోళ్ళు అనేది జనరేట్ అయితే అంటండి. ఆ కోళ్ళు వల్ల కూడా చెక్ ల్యాంప్ పడి బండి వెళ్ళదంట. ఇదైతే మెయిన్ రీజన్ అని చెప్పిండు ఈ మెకానిక్ అన్న అయితే షోరూంలో. మనకి ఈ అన్న అయితే కోళ్ళు అన్ని అరేంజ్ చేసేసిందండి సక్సెస్ఫుల్గా. ఇంకేం పని లేదు బ్రో, నువ్వైతే వెళ్ళిపోవచ్చు అని చెప్పిండు. నేను అక్కడ నుంచి అయితే బయలుదేరానండి. చూడండి, మనకు డిస్ప్లేలో ఒక్క లైట్ కూడా లేదు, ఏమి కూడా.
నేను ఇక్కడ నుంచి బయలుదేరి ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళాలండి. అక్కడ నుంచి మనకైతే గుంటలో పడితే దడేలు దడేలు అని సౌండ్ వస్తుందండి మన వెహికల్ అయితే బాగా. కస్టమర్కి కూడా కొంచెం ఇనుసొంపుగా ఉండదని చెప్పేసి కట్టెలు బీకిచ్చాను, కట్టెలు చేపిస్తానండి కొంచెం వీక్గా ఉన్నాయని చెప్పేసి. చూడండి ఇక్కడైతే మేస్త్రి అయితే మన కోసం వర్షంలో వచ్చి పని చేస్తుందండి. చాలా అంటే చాలా గ్రేట్ ఈయన. పెద్ద వయసు అయినా కానీ వర్క్ మట్టుకు బాగానే చేస్తాడంట. వేరే వాళ్ళని కనుక్కొని నేనైతే ఇక్కడికి వెళ్ళాను. ఈ కట్టెల వర్క్ కండి మెకానిక్ ఛార్జీ ఎక్కువైంది, మన సామాన్లకి అయితే చాలా తక్కువైందండి. నాకు ఒక 500 600 అయిందని, అంతకుమించి అయితే ఎక్కువ గల. ఎందుకంటే మనకు కొత్త బండే కాబట్టి ఆ పిన్నులు అనేవి సిమ్ములు అనేవి ఏం పోలా. సిమ్ములు అనేవి అయితే పోయినాయండి, సిమ్ములే పోయినాయి మనకి మెయిన్ రీజన్. దానివల్లే సౌండ్ అవుతుంది. అవి కూడా వేపిస్తా చూడండి. మనకి ఫ్రంట్ సైడ్ కంట బ్యాక్ సైడ్ తక్కువ ఉండాలండి. ఫ్రంట్ సైడ్ కొంచెం యాక్షన్ ఎక్కువ ఉండాలి, హైట్ కూడా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం ఈ డిస్క్ బ్రేక్లు కదండి, మన బ్రేక్ వేసినప్పుడల్లా ముందుకు వాలిపోతూ ఉంటుంది బండి. అందులోకి పైకి లెగ్స్ ఉంటే ఫ్రంట్ సైడ్ కొంచెం పికప్ కూడా మంచిగా ఎత్తుగా అందుకుంటుంది అని చెప్పేసి ఫ్రంట్ 6 పెట్టిస్తానండి. బ్యాక్ సైడ్ అయితే 5.8 అలా పెట్టేస్తాను. ఫ్రంట్ కొంచెం ఎక్కువ ఉంటే చాలా మంచిదని. చూడండి సిమ్ములు, ఈ ప్లాస్టిక్ సిమ్ములు ఇవి అయితే నేర్పిస్తానండి. ఐరన్ అయితే డ్రై అయిన తర్వాత కిసుకు 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 అదొక సౌండ్ వస్తుందండి, వెరైటీగా కిరుకు కిరుకు అని సౌండ్ వస్తుంది. చూడండి ఈయన కట్టలు ఈయన కూడా, అది మన కట్టలు ఈయన కొడుతుందండి. ఈయన ఒక్కడే కొట్టుకుంటుండు. ఫస్ట్ అయితే ఫ్రంట్ కట్టలు అయితే నేను కొట్టానండి, పెద్ద ఈ చిన్నవి కాబట్టి ఆయన కొట్టుకుంటాను చేతితోటి, బై హ్యాండ్ తోటి. ఫ్రెండ్స్ నేనైతే ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరి వచ్చాను ఇక్కడికి షోరూమ్ కాడికి. షోరూంలో పని మట్టుగా మధ్యాహ్నం వరకు పట్టింది, 1 అయిందండి. అక్కడ నుంచి వస్తే కట్టల సెక్షన్ చూడండి ఈ టైం వరకు అయింది. చాలా అంటే చాలా లేట్ అయిందండి. ఒక్కడే ఉన్నాడు వర్కడు, ఆయన ఇప్పుకోవాలి, ఆయన చేయాలి. మధ్యలో వర్షం వచ్చిందండి, ఈ వర్షంలో కూడా అయితే చేసిండు. ఆయన అంటనుకోలేదు, ఫుల్ వర్షం. ఆ వర్షంలో కూడా కట్టెలు కొట్టిన తర్వాత ఎక్కిచ్చేసిండు. దానివల్ల మనకు చాలా లేట్ అయిందండి, పొద్దుపోయింది. ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.